హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పెట్టుబడుల పేరుతో 38 కోట్లు వసూలు చేశాడంటూ బంజారాహిల్స్లోని ప్రైవేట్ హాస్పిటల్ మాజీ ఎండీపై 14 మంది డాక్టర్లు ఫిర్యాదు చేశారు. భారీ లాభాల ఆశ చూపి డాక్టర్లను నమ్మించినట్టు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ హేమంత్ పై సీనియర్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100 కోట్ల వరకు డాక్టర్ల నుంచి సమీకరించారని ఆరోపించారు. హామీ ఇచ్చిన లాభాలు ఇవ్వలేదని, నష్టాలు చూపి తప్పుదోవ పట్టించారని తెలిపారు. హాస్పిటల్ ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ కు మళ్లించినట్లు ఆరోపించిన ఫిర్యాదుదారులు కోవిడ్ సమయంలో రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసినట్టు తెలిపారు. డాక్టర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ ఎండీ సోదరుడిపై దర్యాప్తు చేస్తున్నారు. ఒక హాస్పిటల్లో పెట్టుబడుల పేరుతో భారీ ఎత్తున అంటే 100 కోట్ల వరకు కూడా నిధులు సమీకరించినట్టుగా డాక్టర్లు ఫిర్యాదు చేయడంతో కుంభకోణం బయటకు వచ్చింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆసుపత్రిలో పెట్టుబడి మోసం పేరుతో కూడా భారీ మోసం వెళ్లి చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బంజారాహిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రి సంబంధించిన ఎండి పాత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా సుమారుగా 14 మంది సీనియర్ డాక్టర్లు హైదరాబాద్ సిసిఎస్ లో కంప్లీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా గతంలో ఎవరైతే 14 మంది వైద్యుల వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశాడో వసూలుకు సంబంధించి కాకుండా గతంలో కూడా చాలా ఇల్లీగల్ కార్యక్రమాలు చేసినట్లుగా డాక్టర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా 2014-15 సంబంధించిన పెట్టుబడి పేరిట కూడా నిధులను సేకరించినట్లుగా చెప్తున్నారు. సుమారుగా ఈ 14 మంది డాక్టర్ల వద్ద నుంచి సుమారుగా 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇతడితో పాటు అతనికి సంబంధించిన సోదరుడు కూడా పాత్ర ఉన్నట్లుగా చెప్తూ ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే 14 మంది డాక్టర్లు ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి ఫిర్యాదు మేరకు ఇద్దరి మీద కూడా సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ 406, 409తో పాటు పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి వీరికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేయబోతుంది. ఇక వీరు అప్పుడే కాకుండా గతంలో ఇంకెవరైనా మోసం చేశారు, కేవలం ఈ 14 మంది సంబంధించిన వైద్యులే కాకుండా ఇంకెవరి వద్దన్నా ఈ తరహా పెట్టుబడి పేరుతో మోసం పాల్పడ్డారా లేదా అన్న సమాచారాన్ని కూడా సిసిఎస్ పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కిరణ్, ఇప్పుడు ఈ పెట్టుబడులు అని అంటే ఏ ఇయర్ లో వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది? కోవిడ్ సమయంలో కూడా భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు అని డాక్టర్లు చెబుతున్న సందర్భంలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పేరుతోని వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాల ప్రకారం చూసుకుంటే 2014-15 మధ్య ఈక్విటీ పెట్టుబడుల పేరిట కూడా ఇద్దరు నిధుల సమీకరణ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి అంటే పూర్తి స్థాయిలో ఇన్నేళ్ల పాటు వీళ్ళ సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కూడా ఆశ చూపే ప్రయత్నం చేశారు. కానీ తీరా నిధుల సేకరణ చేశాడు కానీ అందుకు సంబంధించిన లాభాలు లేకపోవడంతో తాము మోసపోయామని గుర్తించిన ఈ 14 మంది డాక్టర్లు తాజాగా సిసిఎస్ పోలీసును ఆశ్రయించినట్టుగా చెప్పొస్తుంది. కానీ పూర్తి స్థాయిలో కేవలం ఈ 14 మంది డాక్టర్లకు సంబంధించిన నిధుల సేకరణే కాకుండా కూడా గతంలో హాస్పిటల్ సంబంధించి అనేక ఇల్లీగల్ కార్యక్రమాలు కూడా పాల్పడ్డట్టుగా ఈ 14 మంది డాక్టర్లు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో పెట్టుబడుల పేరుతో సుమారు 38 కోట్లు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 13 మంది డాక్టర్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100 కోట్ల వరకు కూడా డాక్టర్ల నుంచి సమీకరించారు అని ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి. పెట్టుబడుల పేరుతో భారీ లాభాల ఆశ చూపి ఇద్దరు డాక్టర్స్ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పడంతో 14 మంది డాక్టర్స్ కూడా పెట్టుబడులు పెట్టారు. అయితే అనుకున్న స్థాయిలో వాళ్ళు లాభాలు ఇవ్వకపోగా నష్టాలు చవి చూపించినట్టుగా తెలుస్తోంది. దీంతో డాక్టర్స్ వెంటనే సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. దీంతో ఎంక్వైరీ చేస్తున్నారు.